పేదరికంపై పోరాటం కేరళ ఆదర్శం. పేదరికం సామాజిక ఆర్థిక సమస్య. అదొక విష వలయం. సమాజాన్ని రెండు వర్గాలుగా విడదీసే ఒక దుస్థితి. అందుకని పేదరిక నిర్మూలనే ప్రభుత్వాల అంతిమ లక్ష్యం కావాలి. ఈ లక్ష్య సాధనలో కేరళ ముందడుగు వేసింది. దుర్భర దారిద్ర్యంపై విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. భారతదేశంలో పేదరిక నిర్మూలన నినాదం 5వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచే ప్రారంభమైంది. అయినప్పటికీ 20 కోట్లకు పైగా పేదలు ఉన్న దేశంగా భారత్ పరువు మాస్తూ ఉండటం విచారకరం. మన దేశంలో వివిధ రాష్ట్రాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం విభిన్న నమూనాలను అనుసరిస్తున్నాయి. ఆ క్రమంలో అక్షరాస్యత మెరుగుదలలో, మానవాభివృద్ధి సూచీలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో, జీవన ప్రమాణాలలో ముందున్న రాష్ట్రంగా కేరళ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. నవంబర్ 1న కేరళ అవతరణ దినోత్సవం నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శాసనసభలో మాట్లాడుతూ అత్యంత పేదరికాన్ని పారదోలినట్లు ప్రకటించారు. దీంతో కేరళ మరొక మైలురాయిని అందుకుని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లయింది. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, విద్య, తాగునీరు లాంటి ప్రాథమిక అవసరాలు కూడా అందని దుస్థితిని అత్యంత పేదరికంగా భావిస్తారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉన్న కేరళలో 2021లో విజయన్ నేతృత్వంలో LDF వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. పేదరిక నిర్మూలన కోసం పలు కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేసింది. 0.55% దారిద్ర్యంతో దేశంలో అతి తక్కువ పేదరికం కలిగిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని 2023లో నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. కొట్టాయం వంటి జిల్లాల్లో పేదరిక ఛాయలు పూర్తిగా కనుమరుగవడం విశేషం. ప్రభుత్వం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి ఎంపిక చేసిన మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టును అమలు చేసి సానుకూల ఫలితాలు సాధించింది. ఆ తరువాత ఆదాయం, ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, అవిద్య, ఉపాధి ప్రమాణాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పేదరికంలో ఉన్న 64,006 కుటుంబాలను గుర్తించారు. ఆపై ప్రణాళికాబద్ధంగా శ్రమించి 1,03,099 మందిని దుర్భర దారిద్ర్యం నుంచి బయటపడేశారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక్కో సూక్ష్మ ప్రణాళికను రూపొందించి పక్కా ఇళ్లు, భూ పంపిణీ, రేషన్ కార్డులు, పింఛన్లు, ప్రజారోగ్య కేంద్రాల ఏర్పాటు, ఉచిత వైద్య బీమా, పరిశుద్ధమైన తాగునీరు వంటి సౌకర్యాలు అందజేసింది. తద్వారా కేరళ దేశంలోనే దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ ఘనతను సాధించడంలో స్థానిక సంస్థల పాలనా వ్యవస్థ సమర్థంగా పనిచేసిందని చెప్పాలి. సుమారు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తోనే కేరళ అనేక సామాజిక, ఆర్థిక సూచీలలో మెరుగైన స్థానాల్లో ఉంటూ అత్యంత పేదరికంపై విజయం సాధించడం అభినందనీయం. అంతకన్నా అధిక బడ్జెట్ ఉండే తెలుగు రాష్ట్రాల్లో పేదరికం గణనీయంగా తగ్గుతున్నా కేరళ స్థాయిలో ఫలితాలు సాధించేందుకు ముందడుగు వేయాల్సి ఉంది. పథకాల అమలులో వైఫల్యం, విద్య, ఆరోగ్య రంగాలను కింది వర్గాలకు చేరువ చేయలేకపోవడం, స్థానిక సంస్థలకు కేరళ తరహాలో సరైన అధికారాలు ఇవ్వకపోవడం, అవి సమర్థంగా పనిచేయలేకపోవడం తదితర సమస్యలతో మిగిలిన రాష్ట్రాలు దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించలేకపోతున్నాయి. వివిధ సర్కారీ పథకాల కారణంగా మన దేశంలో 17 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం దక్కవచ్చు, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధించలేమనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. దుర్భర దారిద్ర్యం తగ్గడం సంతోషించదగిన విషయమే, కానీ ఇంకోవైపు దేశంలో పేదరికాన్ని ఎగదోసే ఆదాయ అసమానతలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 40% సంపద 1% సంపన్నుల దగ్గరే కేంద్రీకృతమైందని 2023 ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. నానాటికి తీవ్రతరమవుతున్న ఆర్థిక అసమానతలు సమ్మిళిత ప్రజాశ్రయానికి విఘాతకరమవుతున్నాయి. ఈ దురవస్థను రూపుమాపడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. పేదరికం లేని సమాజాన్ని, సమానత్వంతో కూడిన ప్రగతిని సాధించడమే నిజమైన అభివృద్ధి. పేదరికంపై పోరాటం కేరళ ఆదర్శం. ధన్యవాదాలు.